ప్రజల్ని శిలా పథకాలతో మోసం చేస్తున్నారంటూ ప్రభుత్వ విప్ ప్రసాద్ రాజ్పై బండారు మాధవ్ మండిపడ్డారు. నరసాపురంలో ముదునూరి మోసాలను ఎండగడుతూ టీడీపీ శ్రేణులతో కలిసి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. షిప్పింగ్ హార్బర్ స్థలాల వద్ద ధర్నా చేసి ముదునూరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా తీర ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా గుండు చెప్పుడు లాంటి ఒక జిల్లా కేంద్రాన్ని మోసపూరితంగా అన్యాయంగా ఈ ప్రాంతం నుంచి తరలించేసి స్థానిక శాసనసభ్యుల వారు వ్యక్తిగతంగా లాభం పొందటమే కాకుండా మళ్ళీ ప్రజలు మరొకసారి మోసపూరితంగా అబద్ధాలు చెప్పి నర్సాపురం నియోజకవర్గంలో 3,200 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేస్తానని చెప్పేసి పాంప్లెట్లు కూడా ఆయన వేయించుకుని చెప్పడం జరిగింది. ఈ పాంప్లెట్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన బటన్ నొక్కించి దాదాపు 15 నెలలు కూడా పూర్తయిపోవడం జరిగింది. ఈ 15 నెలల నుంచి కూడా చూస్తే కనుక దాని ఒక్క ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా చిన్న అభివృద్ధి కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. ఒకే ఒక చోట ఏదైతే ఏటుకట్టు ఏదైతుందో అక్కడ నాణ్యత లేనటువంటి రాళ్ళకు రైతుల ద్వారా 6 నెలలకే అది కుప్ప కూలిపోవడం జరిగింది. అది కూడా పూర్తిగా వృధా అయిపోయింది తప్ప మిగతాది ఎక్కడా కూడా ఇంత బెడ్ కూడా లేదు. ఇక్కడ హార్బర్ అవనివ్వండి, లేదంటే మోడీ బ్రిడ్జ్ అవనివ్వండి, విఎఫ్ ఛానల్ అవనండి, శేషావతారం ఛానల్ అవనండి, దాని మీద చూస్తే కనుక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవనివ్వండి, అదేవిధంగా రెగ్యులేటర్ పేరుపాలెం దగ్గర రెగ్యులేటర్ అవనివ్వండి, ఎక్కడ కూడా అదేవిధంగా ఆక్వా యూనివర్సిటీ అవనండి, ఎక్కడ కూడా ఒక బెడ్ కూడా వేసినటువంటి సందర్భం లేదు. పూర్తిగా అన్ని రకాలుగా కూడా మోసం చేశారు. ఇవాళ